హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అని రిలీజ్ అయిపోయింది. అండ్ టెక్ మహేంద్ర నుంచి కూడా అమెజాన్ నుంచి అయితే నాకు మెయిల్ వచ్చేసింది, లైక్ అప్లై చేసుకోండి అని. నేను అప్లై చేసుకున్న ఎలిజిబుల్ అయితే అవ్వను, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కదా. సో నేను మీకైతే షేర్ చేయాలనుకుంటా. సో అట్లీస్ట్ నా వల్ల ఎవరైనా జాబ్కి సెలెక్ట్ అయితే ఇది మంచి ఇదే కదా. సో అందుకనే షేర్ చేయాలనుకుంటున్నాను నేను. గ్రీటింగ్స్, ఇది నా పర్సనల్ మెయిల్కి వచ్చింది. సో అందుకే కంప్లీట్ డీటెయిల్స్ పెట్టట్లేదు, జస్ట్ ఈ లింక్ రిలేటెడ్ డీటెయిల్స్ అని షేర్ చేస్తాను మీకు. సిఎస్సి రోల్, లైక్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా విచువల్ కస్టమర్ సర్వీస్, సో ఆ రోల్కే అనుకుంటా మోస్ట్లీ. సిఎస్సి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ కేర్ఫుల్లీ రీడ్ ద అండ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్, లైక్ ఇదేంటంటే కంప్లీట్గా కింద ఇన్స్ట్రక్షన్స్ చదివి మీరు అప్లై చేసుకోండి అని. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ యాక్సెస్ దిస్ లింక్ యూజింగ్ ఏ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. ఈ లింక్ అనేది మీరు ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఏదైనా సిస్టంలో కానీ ఓపెన్ చేసుకోవాలని చెప్తున్నారు. టు యాక్సెస్ యువర్ అకౌంట్ క్లిక్ ఆన్ మై అకౌంట్ అండ్ సెలెక్ట్ ఆప్షన్స్. ఇదేంటంటే లైక్ అప్లై చేసుకోవడానికి నాకు లింక్ అనేది వచ్చేసింది. సో ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను మీకోసమని. ఇదే ఆ లింక్ అనేది, విచువల్ కస్టమర్ సర్వీస్ ఇండియా. వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్, ఇట్స్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ విచువల్ అని ఇచ్చేసారు కాబట్టి ఇట్స్ ఫుల్ టైమ్, లైక్ ఫుల్ టైమ్ ఉంది. బట్ కానీ ఇక్కడ పర్మనెంటా కాదా అనేది అయితే మెన్షన్ చేయలేదు, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఏంటని. బట్ మీరు ఇన్ కేసు ఇది ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఇది కాంట్రాక్ట్ బేస్డా కాదా అని. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కస్టమర్ సర్వీస్ అంటే ఏంటి అని అయితే, మీరు కస్టమర్ క్వెరీస్ యొక్క సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ క్వెరీస్ వస్తారు కదా కస్టమర్ తీసుకొని, అవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లైక్ కాల్స్, చాట్స్, ఈమెయిల్స్, ఈ 3 ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్వి. మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ వాట్ యువర్ అవర్స్ ఆర్ చెప్పాను కదా, ఖచ్చితంగా 40 అవర్స్ ఉంటుంది. ఇలాంటి వీక్కి 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వీక్ రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి అమెజాన్లో. అండ్ వీక్ ఆఫ్స్ కూడా రొటేట్ అవుతుంటాయి, లైక్ థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాల్సి అట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏంటంటే 18 years ఉండాలి, మినిమం 18 years ఓల్డ్, అండ్ హ్యావ్ టు రైట్ వర్క్ ఇన్ లైక్ ఇండియాలో వర్క్ చేసే రైట్ మీకు ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, బోత్ రిటర్న్ అండ్ ఓరల్ ఫ్లుయెన్సీ. లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ వచ్చాయంటే మనం యుఎస్, యూకే ఇలా డిఫరెంట్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ మోస్ట్లీ వాళ్ళ మీడియం అనేది ఇంగ్లీషే కాబట్టి, సో మనకి ఫ్లూయెన్సీ అనేది బాగుండాలి ఇంగ్లీష్లో. ఎక్స్పీరియన్స్ వర్క్ విత్ కంప్యూటర్, లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ సిస్టమ్ ఎలా యూస్ చేయాలి ఏంటి అని. ఎబిలిటీ టు వర్క్ ఇన్ వేరియస్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఆపరేటింగ్స్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM. లైక్ ఏంటంటే మీరు మండే టు సండే లైక్ రొటేషనల్ ఆఫ్ జరుగుతుంటాయి ఇక్కడ, రొటేషనల్ ఆఫ్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో మీరు అన్నిటికీ ఓకే అయ్యేలా ఉండాలి. విల్లింగ్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ చెప్పాను కదా, వీకెండ్స్ ఉంటుంది, ఓవర్ నైట్ చేయాల్సి ఉంటుంది, లేట్ నైట్, ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో దేనికైనా మీకు రెడీగా ఉండాలి వర్క్ చేయడానికి. అండ్ యూ విల్ బీ ఇన్ ఏ క్వైట్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, లైక్ మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉండాలి వర్క్ చేయడానికి. ఎందుకంటే నైట్ వర్క్ చేసేటప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి మీకు రాకపోవచ్చు, బట్ కాకపోతే ఇన్ కేస్ మీరు కాల్లో మాట్లాడేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసినా అక్కడ కస్టమర్కి అది వినిపించి ఇట్ విల్ బీ ఎన్ ఎఫెక్ట్. కాబట్టి మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి వర్క్ చేయడానికి. అండ్ ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ 20 MB, లైక్ మినిమం లైక్ 20 MB డౌన్లోడ్ స్పీడ్ అని ఉండాలి. అంటే ఇంటికి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇప్పించేసుకోండి, లైక్ వైఫై కనెక్షన్ అని ఉంటే ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ వాట్ ఆర్ హార్డ్ వర్కింగ్, యాక్యురేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్, ఖచ్చితంగా హార్డ్ వర్కింగే ఉండాలి. ఇంకా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ వర్క్ కూడా బాగుంటుంది, హెవీగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. కమ్యూనికేషన్స్ చాలా బాగుంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. అండ్ ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఎంబారస్ చేంజ్, ఎబిలిటీ టు అంటే లెర్న్ క్విక్లీ, మీరు ఏదైనా టాస్క్ కాదు ఇంకేజ్ ఏదైనా టాపిక్ కొత్తది వచ్చినా మీరు అప్పటికప్పుడు దాన్ని నేర్చుకొని అప్లై చేసేలాగా ఉండాలి.
కంఫర్టబుల్ ఇన్ మల్టీటాస్కింగ్, హై ఎఫిషియన్సీ, ఎన్విరాన్మెంట్, మీరు మల్టీటాస్కింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ వాట్ బెనిఫిట్స్ యూ విల్ రిసీవ్, మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అప్ టు 5 lakhs మోస్ట్లీ, అండ్ పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్సెస్ ఐ గెస్ అరౌండ్ 1250, and lifestyle internet allowance is 1100 I guess. And the lifestyle benefits and retail discount through Amazon, extra programs అంటే ఇన్ కేస్ ఏదైనా ట్రైనింగ్స్ కానీ ఇలాంటివి ఫ్రీగా తీసుకోవచ్చు మీరు. ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యర్ స్కిల్స్. చెప్పాను కదా, ఏదైనా ట్రైనింగ్స్ ఉంటాయి, స్పెషల్గా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు, బికాజ్ యువర్ అన్ అమెజాన్ ఎంప్లాయీ కాబట్టి మీరేం పే చేయాల్సి ఉండదు. అవి కొన్ని ఉంటాయి అలాంటివి, సో యూ పీపుల్ కెన్ అప్లై అలాంటి వాటికి. నెక్స్ట్, ఇఫ్ దిస్ రోల్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ దెన్ క్లిక్ ద లింక్ బిలో టు స్టార్ట్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే లైక్ ఇన్ కేస్ మీరు ఈ రోల్కి సూటబుల్ అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ సక్సెస్ఫుల్ విల్ కాంటాక్ట్ యూ నెక్స్ట్ స్టెప్. ఇన్ కేస్ మీరు ఏ ఎగ్జామ్ క్లియర్ చేసేసా అంటే నెక్స్ట్ స్టెప్కి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం, మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అని చెప్తున్నారు. అండ్ అమెజాన్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్, లైక్ అమెజాన్ అందరికీ ఈక్వల్గా చూస్తుంది, ఎవరికి ఎలాంటి బయాస్ అనేది చూపించదు. అండ్ ప్రొటెక్టింగ్ యువర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా, లాంగ్ స్టాండింగ్ ప్రయారిటీ. మీ డేటా అనేది ఎక్కడ రిలీజ్ అవ్వదు, లైక్ అమెజాన్ అనేది చాలా సేఫ్గా పెట్టుకుంటుంది మీ డేటా అనేది. క్వాలిఫికేషన్స్ చెప్పాను కదా ఆల్రెడీ, 18 years ఉండాలి, అండ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు రైట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి, అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ ఆఫ్స్కి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు, అండ్ వైఫై కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అంతే, ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రోల్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు అలా అనిపిస్తే మీరు ఇక్కడ అప్లై బటన్ కొట్టారంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం మీ దగ్గర 2 to 3 hours అయితే ఉండాలి, ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసేసినారంటే మీరు వెళ్ళలేరు. ఒకవేళ స్టార్ట్ చేసేసి మేము మళ్ళీ చేస్తామని ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఎలిజిబుల్ అవ్వరు. లైక్ టెస్ట్ లింక్ అనేది ఇందులోనే వస్తుంది, అప్లై చేసే మధ్యలోనే ఒక టెస్ట్ లింక్ వస్తుంది, అదే ఇక్కడ లైక్ అప్రూవ్ చేస్తారు. కాబట్టి మీరు మినిమం మీ దగ్గర 3 hours ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది. ఇది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది 13th నుంచి. ఇట్స్ ఆల్రెడీ లైక్ స్టార్ట్ అయిపోయింది, 22nd దాకా ఇంకా టైం ఉంది, కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్. ఇంకొకటి ఏంటంటే మీకు కాంటాక్ట్ ఎవరిని అవ్వాలి అంటే ప్రవేణి, ఐ గెస్ ప్రవేణి, తనని మీరు కాంటాక్ట్ అయితే బెటర్. లైక్ వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యే ముందర ఒకసారి దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు, లైక్ మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ కాంటాక్ట్ లైక్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి ఏమైనా ఇంకా రిఫరెన్స్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టెక్ మహేంద్ర వాయిస్ ప్రాసెస్ తెలుగు హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, అండ్ తెలుగు అయినా పర్లేదు, హిందీ అయినా పర్లేదు, ఎనీ వన్ లాంగ్వేజ్ ఈజ్ ఇనఫ్ అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో మనకు తెలుగు వస్తుంది కాబట్టి వీ పీపుల్ కెన్ అప్లై, నాట్ అన్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వి ఇన్వైట్ యూ టు పార్ట్ ఆఫ్ టకమ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. వాక్-ఇన్ డ్రైవ్కి మీరు అటెండ్ అయిపోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. యూ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. మీరు లైక్ ఒక పర్సన్ 2 to 3 సాల్వ్ చేయాల్సి ఉంటారు, లైక్ క్వైరీస్ ఏవైనా. మల్టీ టాస్కింగ్ అంటే ఒకే పర్సన్ 2 to 3 చేసి తీసుకోవడం, అలా సైమల్టేనియస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. డేస్ వచ్చేసి డే షిఫ్ట్ ఉంటుంది అంటే క్లియర్గా మెన్షన్ చేసేసారు. డే షిఫ్ట్ లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉండవని చెప్తున్నారు ఇక్కడ. డేస్ ఆఫ్ వర్కింగ్ 6 days, ఇక్కడ 6 days వర్క్ చేయాలి, 1 day వీక్ ఆఫ్ ఉంటుంది. లాంగ్వేజెస్ రిక్వైర్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, హిందీ. తెలుగు వచ్చినా చాలా అని చెప్తున్నారు, హిందీ వచ్చినా పర్లేదు, ఎనీ వన్ ఈజ్ ఇనఫ్. వర్క్ లొకేషన్ టెక్ మహేంద్ర. మినిమం 6 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. ఇక్కడైతే 1 year ఇచ్చారు, ఫైన్. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే మినిమం 6 months ఉన్నా కూడా పర్లేదని చెప్తున్నారు. వాక్ ఇన్ డ్రైవ్ ఎవ్రీ మండే టు ఫ్రైడే 10 AM to 12 PM. 10కి స్టార్ట్ అయిపోతుంది అంటే ఈ డ్రైవ్ అనేది హైదరాబాద్ లొకేషన్ జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళే ముందర ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, అండ్ రెజ్యూమ్ కూడా.
మీరు అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రవీణి అని ఇక్కడ హెచ్ఆర్ నంబర్ అయితే ఇచ్చేసారు కదా, సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మేము ఇలా డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము అని. ఇదండి అమెజాన్ అండ్ టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో ఇది ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు వాయిస్ ప్రాసెస్ అని. అమెజాన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇంకా ఏ ప్రాసెస్కి తీసుకుంటున్నారు అని. మీరు అమెజాన్కి అప్లై చేయాలంటే మినిమం 3 hours అనేవి మీ దగ్గర ఉండాలి. మీరు టైం వేస్ట్ లైక్ మధ్యలో ఆపి మేము వెళ్తామంటే అలా అవ్వదు. సో 3 hours టైం ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసేయండి అమెజాన్కి అప్లై చేయడం. వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అండ్ డీటెయిల్ ఇచ్చారు కదా, కాంటాక్ట్ అయిపోండి అండ్ డ్రైవ్కి అటెండ్ అయిపోండి. ఇంకా మీకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలన్నా లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఇన్ కేస్ డిలే అయిందంటే నేను మేబీ రెస్ట్ తీసుకుండొచ్చు, ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్స్లో ఉన్నాను ప్రజెంటే, బట్ ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.